కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వైఖరి చేసే మోడీ ప్రభుత్వం మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రతిపక్షాలను వచ్చే మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మరి జనగామ జిల్లా అధ్యక్షుడు మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో మరి ఎంపీలను మరి వారిని సస్పెన్షన్ వేయడాన్ని మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము నియంత్రితుల పాలనను మేము నిరసిస్తూ ఈరోజు మరి ధర్నాను చేపట్టడం జరిగింది. మరి మోడీ గారు ఇప్పటికైనా ఈ పాలనను మానుకోవాలి. దీనికి మరి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మరి ఈ విషయాన్ని మేము ఖండిస్తూ మరి 10 ఏళ్లలో మోడీ చేసిన దానికి మేము మోడీ చేసింది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో చేస్తా అని చెప్పి ఏమీ చేయలేదు. దీన్ని చాలా నిరసిస్తూ మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిరసిస్తూ వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అందిస్తున్నారు. నిరసన తెలియజేస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ బర్తరఫ్ చేస్తూ బయటకు పంపిస్తూ రిజెక్ట్ చేస్తూ ఇంకోటి దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈనాడు మోడీ ప్రభుత్వం ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ ధర్నాలో అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరినీ కోరుతున్నాను, నాయకులందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా మోడీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన ఉండి సంవత్సరానికి 5 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 4 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంతవరకు ఏ ఉద్యోగం లేదు. ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులందరినీ రోడ్ల మీద తీసుకొస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నారు. పక్షాలను కూడా పరిష్కరించడం అంటే ఈ ప్రజాస్వామ్యంలో మరి అడిగే హక్కు లేదా, మరి ఈ దేశంలో ఒకటే పార్టీ మరి ఉండాలనే వాదనతో మోడీ గారు చేసే విధంగా చేస్తుండు. మరి అదేవిధంగా మరి ఈరోజు అన్ని మన రాష్ట్రాల వల్ల మేము ధర్నాలు చేసి మరి ఓటు చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మోడీ ఏ ఒక్క 3-4 వ్యక్తులకు చేసుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేసుకుంటూ మొత్తం నాశనం చేస్తుండు. మరి అది మరి ఎంతవరకు మరి బాగుంటుందో రేపు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించే అవకాశంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన నిరసన ప్రోగ్రాం తెలియపరచడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటు 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి వాళ్ళు లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ఈనాడు వాళ్ళు ఏకపక్షంగా తీర్మానం చేసుకుంటూ ప్రజా అవసరాలను పక్కన పెట్టి వాళ్ళ స్వార్థం కొరకు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కొరకు మరి వాళ్ళు ఈనాడు ఆదాని అంబానికి ఊడే ఊసిపెట్టినట్టుగా పేదలకు చేసింది ఏం లేదు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను, 1 ఉద్యోగం ఇవ్వకుండా మరి అదే కాకుండా రైల్వేలు కరెంటీలు మరి ఎన్నో విధాలుగా ప్రభుత్వ సంస్థలను అమ్ముకొని మరి పబ్బం కడుతున్నటువంటి మరి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం అంటే మరి ప్రజలను, మహిళలను, యువతలను మర్చిపోయి ఈనాడు మరి కార్పొరేట్ వ్యవస్థలకు సంస్థలకు పక్కన కట్టి మరి పేద రైతాంగాన్ని పక్కన పెట్టి యువకులను పక్కన పెట్టి మహిళలను పక్కన పెట్టి మరి పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసుకోవడానికి ఏ ఒక పక్షంగా ఒక బీజేపీ వాళ్ళే సభ్యులను పెట్టుకొని మిగతా వాళ్ళందరూ సస్పెండ్ చేసి బయటకు పంపించి ఈ విధంగా చేస్తున్నటువంటి పార్లమెంట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన మరి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాం.